హాయ్ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు అయితే మీకు కొన్ని ఐటమ్స్ అయితే చూపించడానికి మేము ముందుకు వచ్చేసాను. ఏం ఐటమ్స్ అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము స్కేపియా కార్డ్ ఒకటి క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తామండి. క్రెడిట్ కార్డ్స్ లోని మనకి పాయింట్స్ వస్తాయి కదా, రివార్డ్ పాయింట్స్. అలా రివార్డ్ పాయింట్స్ మాకు కొన్ని చాలా హ్యూజ్ పాయింట్స్ అయితే మేము కలెక్ట్ చేసాము. అంటే అవి ట్రావెలింగ్ కి, హోటల్ బుకింగ్ కి అండ్ ఏదైనా మనం అలా ఏదైనా చేయొచ్చు. ఇంతకు ముందు స్కేపియాకి మనకి షాపింగ్ కార్ట్ అయితే ఉండేది కాదు. ఇప్పుడైతే రీసెంట్ గా స్కేపియాలోనే మనకి షాపింగ్ కార్ట్ ఒకటైతే ఓపెన్ చేశారనమాట. ఆ కార్ట్ లో మనకు కావాల్సిన అంటే లిమిటెడ్ గా ఉన్నాయి కొన్ని ఆప్షన్స్. యాక్చువల్లీ అది అసలు ఓపెన్ చేయగానే అందరికి ఎలా తెలిసి అంటే మాకు కూడా అసలు ఒక నోటిఫికేషన్ కూడా ఏం రాలేదు. సడన్ గా మా హస్బెండ్ చెక్ చేసినప్పుడు ఆయనకి తెలిసిందనమాట. సో ఇంకా ఓపెన్ చేసి కార్ట్ లో మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. సో మేమైతే ఏమేమి ఆర్డర్ చేసాము, ఇంతకు ముందు అయితే ట్రావెలింగ్ కి, హోటల్ బుకింగ్ కి యూస్ బట్ అన్నిసార్లు మనం ట్రావెలింగ్ చేయలేం కదా, హోటల్స్ లో కూడా స్టే చేయలేం కదా. సో అందుకే మా దగ్గర ఉన్న స్కేపే పాయింట్స్ మాకు ఇలా యూజ్ అయ్యాయి. ఎలా చేసాం కూడా నేను మీకు అది వీడియో పెడతాను తర్వాత. సో ప్రెసెంట్ అయితే మేము ఆ కార్ట్ లో ఏమేమి ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసామో అది మీకు చూపించడానికి అయితే వీడియో చేస్తున్నాను. సో ఇది వచ్చేసి పవర్ చార్జర్ అనమాట. అంటే మనం కార్ లోని మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి పవర్ కార్ పవర్ ట్రైల్ అని చెప్పి తీసుకున్నారు. ఇది పోట్రానిక్స్ అనమాట. సో మనకి మంచిగా బ్రాండెడ్ కూడా వస్తున్నప్పుడు ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం అని చెప్పి ఆర్డర్ పెట్టేసాము. 5 డివైజెస్. ఓకే, ఇది టోటల్ 5 డివైజెస్ పెట్టారండి. సో ప్రెసెంట్ సారీ యాక్చువల్లీ నాకు దీనికోసం ఎలా యూజ్ అవుతుందో నాకు తెలీదు. మా హస్బెండ్ ఇది నేను సెలెక్ట్ చేశాను, ఇవన్నీ మా హస్బెండ్ చూసి పెట్టారనమాట. అంటే మాకు యూజ్ అయిన ఐటమ్స్ మేము ఎక్కువ పెట్టుకుంటాము, అన్నెసరీగా అన్ని పిచ్చి పిచ్చివన్నీ మేము ఆర్డర్ చేయము. సో ఇదైతే ఛార్జింగ్ అని చెప్పాను కదా, కార్ లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి. దీంతో 5 డివైజెస్ ఛార్జ్ చేయొచ్చు అనమాట ఎట్ ఏ టైమ్. సో చూసారు కదా, ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుందో లేదో తెలీదు కదా. ఇక్కడ నేను మీకైతే ఇది ఫోటో తీసి పెడతాను, సైడ్ నా మీకు పెడతాను. సో ఇలాగా 5 డివైజెస్ కి మనం ఎట్ ఏ టైం ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఇంతకు ముందు కార్ లోకి ఇలాంటి డివైస్ ఒకటి తీసుకున్నాము, బట్ అది తొందరగా పాడైపోయింది. సో ఇది కొంచెం కంపెనీది కదా, బ్రాండెడ్ కాబట్టి మంచిగా వర్క్ చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదొకటి. అండ్ ఎప్పుడైనా ఫ్లాట్ టైర్ అయినప్పుడు మనకి ఒక్కొక్కసారి స్టెప్నీలు కూడా ఉండవు. టెంపరీ పర్పస్ ఎయిర్ ఫిల్లింగ్ చేసుకోవడానికి మనకు ఒక 10 డివైజెస్ అయితే కొత్తగా వచ్చాయి కదా. సో అంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ మేమే ఆర్డర్ పెట్టడం లేట్ అయింది కొంచెం. మేమంత ట్రిప్స్ అయితే వెళ్ళమండి. కార్లో లాంగ్ జర్నీ అంటే ఎక్కువ ఇంటికే వెళ్తాము, అది ఫెస్టివల్ టైమ్స్ లోనే. ఇంకా నార్మల్ గా అయితే కార్లో అంత జర్నీ ఏం చేయము. ఏదైనా ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఇక్కడిక్కడ లోకల్లోనే తిరుగుతాము. సో ఆ టైంలో మనకి ఇదంతా యూస్ చేయం కదా, అంటే మనకి అవైలబుల్ గానే ఉంటది. ఇన్ కేస్ మనకి అవైలబిలిటీ లేని జోన్స్ లోని ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. సో ఇది కూడా పోట్రానిక్స్ నుంచేనండి. సో ఇది కూడా ఎలా వర్క్ అవుతుందో నేను మీకైతే చూపిస్తాను తర్వాత. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి నా ఫేవరెట్ ఐటమ్ అనమాట. అంటే మాకు కొన్ని కార్ట్ లోని ఎలా యాడ్ చేసుకుంటామో మాకు అలా ఫేవరెట్ లిస్ట్ అయితే ఉంది. సో మేము అవన్నీ కొనుక్కోవాలని చెప్పి ఇద్దరం ఒక లిస్ట్ పెట్టుకున్నాము. సో ఆ లిస్ట్ లో కొన్ని అయితే మేము ప్రెసెంట్ మాకు వీలైనప్పుడల్లా మాకు సో చాలా లిమిటెడ్ గా అయితే మేము చూస్ చేసుకుంటూ ఉంటాము. దానికి కూడా అమౌంట్ కూడా చాలా చూసుకొని బడ్జెట్ లోనే అన్ని కొనుక్కుంటూ ఉంటాం. సో అందులో మా ఫేవరెట్ లిస్ట్ లో అయితే ఇది ఒకటి అనమాట. కెమెరా ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాము, బట్ మా దగ్గర అమౌంట్ సరిపోక, లేదంటే ఆ టైంలో కుదరక మేము కొనుక్కోవడం కుదిరేది కాదు. బట్ లక్కీగా మాకైతే ఈ స్టోర్ లో దొరికింది. ఇది దొరకడం అంటే అదే పాయింట్స్ తో కొనుక్కున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఇది కూడా ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏది ఓపెన్ చేద్దాం, చిన్నదాని నుంచి ఓపెన్ చేద్దాం. యాక్చువల్లీ నాకు ఫొటోస్ క్యాప్చర్ చేయడము, చిన్న చిన్న మూమెంట్స్ ఫిల్మింగ్ చేయడం నాకు చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్. ఎడిటింగ్ కూడా నాకు చాలా ఇంట్రెస్ట్. మెయిన్ నేను యూట్యూబ్ అవన్నీ చేయడానికి కూడా, అంటే నాది అంత ఫేమస్ ఛానల్ ఏం కాదు, జస్ట్ రీసెంట్ గానే కొంచెం యాక్టివ్ చేస్తున్నాను. కానీ నాకు అవన్నీ బాగా ఇంట్రెస్ట్ అన్ని చేయడం. సో అందుకోసమని ఎప్పటి నుంచో కెమెరా అనుకుంటున్నాము. నేను ఐఫోన్ కూడా తీసుకునేది మెయిన్ దానికోసమే, లేదంటే మాకు అంత ఐఫోన్ నెసెసిటీ అయితే ఏం లేదండి.
మేమంత లగ్జరీగా అయితే ఉండాలని ఏం అనుకోవట్లేదు. సో ఇది చూసారు కదా, నేను మీకు ఏదైతే పిక్చర్స్ ఇక్కడ రైట్ సైడ్ లో మీకు పెడతాను. అండ్ ఇది ఇలా ఇక్కడ ఒక 2 డివైజెస్ కనెక్ట్ చేయడానికి టూ పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక 2 పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ మిడిల్ లో ఒకటి అనమాట. అంటే ఇలాంటిది ఒకటి ఇక్కడ మళ్ళీ కనెక్ట్ చేసి మనం చేయొచ్చు. అంటే నేను కార్ లో ఇది యూస్ చేసినప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. ప్రెసెంట్ అయితే మీకు డివైస్ చూపించడానికి వీడియో చూపిస్తున్నాను. సో డివైస్ అయితే బాగానే ఉందండి, మంచిగానే వచ్చింది, ఏ డ్యామేజ్ అయితే లేదు. అంటే ఇలాంటి షాపింగ్ కార్ట్స్ లోని మనకి డ్యామేజ్ ఐటమ్స్ వస్తాయేమో అని ఒక్కొక్కసారి కంగారు పడతాం కదా. సో ఏం కంగారు పడక్కర్లేదు. మీకు ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఒకసారి స్కేప్ పాయింట్స్ ఉంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది పక్కన పెట్టేద్దాము, ఒక ఐటమ్ అవుతుంది. అండ్ ఇది చెప్పాను కదా, టైర్ లో ఎయిర్ ఫిల్లింగ్ కి, అంటే పంచర్ అయితే మనం టైర్ పంచర్ కాదు, గాలి తగ్గినప్పుడు కార్ టైర్స్ లోని కానీ, బండి టైర్స్, 2 వీలర్స్, వాటికి సైకిల్ నాకు తెలీదు యాక్చువల్లీ, ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కార్ కే యూస్ చేస్తాము. ఇవి వాచర్స్ సమ్ ఏవో, ఈ పేరు నాకు తెలీదు, ఇవి ఎలా యూస్ చేస్తారో నాకు ఇన్ కేస్ మా హస్బెండ్ ఫ్యూచర్ లో ఎప్పుడైనా యూస్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఒక పైప్ ఇచ్చారు. మంచిగా వీటికి ఒక పౌచ్ లాగా కూడా ఇచ్చారనమాట. ఇది బ్యాటరీ బేస్డ్ లేదంటే పవర్ తో పెట్టి చేయాలో తెలీదు. ఓకే, ఎనీవే నేను మీకైతే అది ఎలా యూజ్ చేసినప్పుడు అయితే చూపిస్తాను. నేను మీకు ఒక మాన్యువల్ కూడా ఇచ్చారు, మనం ఎలా యూజ్ చేయొచ్చో. ఇదిగోండి మాన్యువల్. ఇది ఒక కేబుల్ అండ్ ఇది ఒక కేబుల్, 2 కేబుల్స్ ఇచ్చారు. ఈ ఎయిర్ ఫిల్లింగ్ కి ఇది ఇచ్చారు. అండ్ దీని సపోర్టింగ్ అనుకుంటా. ఇవి మొత్తం 4 ఐటమ్స్. ఫైనల్లీ ద డివైస్, ఇది డివైస్. సో నేను చాలా యూట్యూబ్ వీడియోస్ లో చూసాను కానీ, బట్ ఇలా డైరెక్ట్ గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఓకే, చూద్దాం ఇది ఎలా యూజ్ అవుతుందో. సో ఇది సెకండ్ ఐటమ్ అనమాట, పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు నా ఫేవరెట్ ఐటమ్ నేను ఓపెన్ చేస్తున్నాను. చూసారా అసలు ఎంత బ్రైట్ అయిపోతుంది నా ఫేస్ ఫేవరెట్ ఐటమ్ ఓపెన్ చేసేసరికి. సో ఇది కొంచెం కష్టపడాలి. సో కెమెరా ఇది. అండ్ ఇందులో మనకి ఫొటోస్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు అనమాట. మెయిన్ అందుకే నాకు ఇది బాగా నచ్చింది. తర్వాత మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు మనం మంచిగా డిఎస్ఎల్ఆర్ కెమెరా అలా ఏదైనా తీసుకోవచ్చు. బట్ ప్రెసెంట్ మాకున్న నీడ్ కి, మాకు కావాల్సిన దానికి ఓకే. ఫోటో తీయడానికి ప్రింట్స్ ఇస్తాం కదా, అవి కూడా ఇచ్చారు. ఓకే చూద్దాం. అంటే ఒక 2 ప్యాక్స్ అయితే ఇచ్చారు. ఓకే, ఇది ఎలా ఓపెన్ చేయాలో. ఓకే, ఫస్ట్ అయితే ఇది కెమెరా ఓపెన్ చేద్దాం. అండ్ కెమెరాకి మనకి మాన్యువల్స్ కూడా ఇచ్చారు. ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, బట్ మాకు కొంచెం అందులోని లిమిటెడ్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఓ వావ్, స్టిక్కర్స్ కూడా ఇచ్చారండి, అంటే కెమెరాకి స్టిక్ చేయడానికి. బాగున్నాయి కదా స్టిక్కర్స్. నేను ఇవన్నీ మీకు ఫోటో కూడా పెడతాను. సో ఇవి ఫోటో ప్రింట్స్ తో వస్తాయి కదా, ఆ ప్రింట్స్ వి అండ్ స్టిక్కర్స్. అండ్ హియర్ ఇస్ ద కెమెరా అన్నమాట. ఇది మాన్యువల్. సో ఇది మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేయాలి. నైస్. టడా. ఛార్జింగ్ కేబుల్. ఇది ఇందులో కూడా సమ్ ఏదో మాన్యువల్ ఉంది. మేబీ ఈ మాన్యువల్ ఆ మాన్యువల్ ఏంటో నాకు తెలీదు, చూడాలి ఒకసారి. నైస్. ఇవేవో కూపన్సా లేదంటే ఏంటో చూడాలి. ఇవి కూడా వారంటీ కార్డ్ అనుకుంటా ఇది.
అంటే మేబీ సపోర్ట్ కోసం ఏదో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్ అవి ఉన్నాయి ఇందులో. అండ్ ఇది వచ్చేసి ఆ చూసారా సినిమాల్లోని ఆ లైక్ ఇలా ఇది ఇలా మెడలో వేసుకొని దీన్ని కెమెరా పట్టుకొని చిక్ అంటారు కదా, అదనమాట దీనికి అటాచ్ చేయడానికి. ఇప్పుడు మన కెమెరా ఓపెన్ చేసేద్దాం. హియర్ ఇస్ ద కెమెరా. యాక్చువల్లీ నేను ఇంకో కలర్ అనుకున్నాను, బట్ ఇది కూడా ఓకే. చాలా అంటే లైక్ స్కేపియర్ లో కొంచెం లిమిటెడ్ ఆప్షన్ ఉంది కలర్స్ కూడా, సో అక్కడ ఏది ఉంటే మనం ఆర్డర్ చేసుకోవడమే. సో ఓకే, ప్రెసెంట్ నా డ్రీమ్ అయితే నెరవేరింది కదా. ఓకే, ఇది ఎలా ఓపెన్ చేయాలి ఎలా చేయాలో ఒకసారి మా హస్బెండే చూపించాలి, నాకైతే అసలు ఐడియా లేదు. ఓకే, ఆపే అందుకు